2026-27 శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధనురాశి వారిపై గురు శని రాహు ప్రభావం ఎలా ఉండబోతుంది? జ్యోతిష్యం ప్రకారం శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధనురాశి వారిపై గురువు, రాహు, శని, కేతు ప్రభావంతో ఎలాంటి ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 2026-27 హిందూ పంచాంగ ప్రకారం ఈ ఏడాది మార్చి 19వ తేదీన గురువారం రోజున శ్రీ పరాభవనామ సంవత్సరం మొదలైంది. వైదిక క్యాలెండర్ ప్రకారం చైత్ర నవరాత్రులు కూడా ఆ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఇదిలా ఉండగా జ్యోతిష శాస్త్రం ప్రకారం ధనురాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో మార్చి 19 నుంచి ఏప్రిల్ 6 వరకు గురుగ్రహం ప్రభావంతో మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే మే మాసం వరకు గురుడి ప్రభావంతో అనుకూల ఫలితాలు రానున్నాయి. విద్యార్థులకు పోటీ పరీక్షలో మంచి విజయం లభించే అవకాశం ఉంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు గురువు కారణంగా ప్రతికూల ఫలితాలు ఏర్పడనున్నాయి. ఈ కాలంలో అనారోగ్యం బారిన కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సందర్భంగా తెలుగు నూతన సంవత్సరంలో ధనురాశి వారికి ఆదాయపరంగా, ఆరోగ్యం, కుటుంబ జీవితంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆదాయం 14, వ్యయం 11. ధనురాశి వారికి ఉగాది నుంచి ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. ఈ ఏడాది లాభాల గృహాధిపతి అయిన శుక్రుడు ఎక్కువ సమయం అనుకూలంగా ఉంటాడు. ఈ కారణంగా మీరు తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే శుక్రుడు మొదటి స్థానంలో ఉండటం కారణంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు శని 3వ స్థానంలో ఉన్నంతకాలం సానుకూల ఫలితాలు రానున్నాయి. అయితే శని 4వ స్థానం నుంచి సంచారం చేయడం శుభప్రదంగా పరిగణించబడదు. గురుడి అనుగ్రహంతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రాజపూజ్యం 1, అవమానం 2. తెలుగు నూతన సంవత్సరంలో ధనురాశి వారికి రాజపూజ్యం 1, అవమానం 2గా ఉంటాయి. ఉగాది నుంచి కుటుంబ జీవితంలో మీకు మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది మీ కుటుంబంలో వివాదాలు పెరగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏప్రిల్ 2 నుంచి మే 11 వరకు కుటుంబంలో శాంతిని కాపాడుకోవాలి. ఈ కాలంలో మీకు భూమి, ఆస్తి లేదా ఇంటికి సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. కేతు ప్రభావంతో కుటుంబ సమస్యలకు కొన్ని ఆటంకాలు ఎదురవ్వచ్చు. శని 4వ స్థానంలో సంచారం చేయడం కారణంగా మీ కుటుంబంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. శని ప్రభావం. ధనురాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో శనిదేవుని ప్రభావంతో ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ పరిస్థితులు తరచుగా ఇబ్బందులకు గురి కావచ్చు. కోర్టు సంబంధిత సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధనురాశి వారికి ఏలినాటి శని దశ ఉండదు. అయితే అర్ధాష్టమ శని ఉంది. కాబట్టి మీకు ప్రశాంతత కోల్పోవచ్చు. శని ప్రభావం నుంచి ఉపశమనం పొందడానికి శనిగ్రహ శాంతి జరిపించుకోవాలి. రాహు ప్రభావం. ధనురాశి వారికి కొత్త ఏడాదిలో రాహు అనుగ్రహంతో మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. డిసెంబర్ 4 వరకు రాహు ప్రభావంతో అనుకూల ఫలితాలు రానున్నాయి. అయితే డిసెంబర్ 5 నుంచి శ్రీ పరాభవనామ సంవత్సరం ముగింపు వరకు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ కాలంలో ఆదాయపరంగా కొంత ఇబ్బంది ఉంటుంది. దురాశ కారణంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కేతువు ప్రభావం. ధనురాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో కేతువు కారణంగా మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. డిసెంబర్ 4 వరకు సానుకూల ఫలితాలు రావచ్చు. ఈ కాలంలో ఆధ్యాత్మిక కార్యకలాపాల పట్ల ఆసక్తి చూపుతారు. డిసెంబర్ 5 నుంచి శ్రీ పరాభవనామ సంవత్సరం ముగింపు వరకు కేతువు వల్ల ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. మీ బంధువుల నుంచి కొన్ని అశుభ వార్తలు వింటారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. విద్యాపరంగా ధనురాశి వారికి ఉగాది తర్వాత విద్యారంగంలో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారికి కుజుడి సంచారం కారణంగా ఎక్కువ అనుకూలత ఉండవచ్చు. అయితే కొన్ని బలహీన దశలు కూడా ఉంటాయి. ఏప్రిల్ 2 నుంచి మే 11 వరకు కుజుడు 4వ స్థానంలో సంచారం చేసేటప్పుడు విద్యార్థులకు ప్రతికూలంగా ఉండవచ్చు. మరోవైపు సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 12 వరకు కుజుడు అష్టమ స్థానంలో బలహీనంగా ఉంటాడు. ఇది విద్యకు అనుకూలంగా పరిగణించబడదు. అయితే గురుడి ప్రభావంతో మీకు విద్యారంగంలో మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార పరంగా ధనురాశి వారికి కొత్త ఏడాదిలో వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి నుంచి దశమ స్థానానికి అధిపతిగా ఉండే బుధుడు అనుగ్రహం లభించనుంది. బుధుడి ప్రభావంతో ఏడాది పొడవునా సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
శని 7వ కోణం ఏడాది పొడవునా ఉండడం కారణంగా మీ పనులు నెమ్మదిగా సాగే అవకాశం ఉంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు ఈరోజు ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. ఈ సమయంలో పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్య కొత్తగా ఏది ప్రారంభించకూడదు. ఎందుకంటే ఈ సమయం అనుకూలంగా ఉండకపోవచ్చు. మొత్తానికి మీరు ఈ ఏడాది జాగ్రత్తగా ముందుకు సాగితే అనేక ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా ధనురాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈ రాశి నుంచి 4వ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా కొంత ప్రతికూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీకు అలసట, ఒత్తిడి లేదా ఇతర సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. 2026 ప్రారంభం నుంచి జూన్ 2 వరకు గురుడు లగ్నస్థానంలో ఉండటం కారణంగా సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. గురుడి ప్రభావంతో శని నుంచి వచ్చే ప్రతికూలతను ఎదుర్కోవచ్చు. అయితే గురుడు అక్టోబర్ 31 వరకు గురుడు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవచ్చు. ప్రేమ జీవితం ధనురాశి వారికి కొత్త ఏడాదిలో ప్రేమ జీవితంలో సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈ ఏడాది కుజుడి అనుగ్రహంతో మెరుగైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఏప్రిల్ 2 నుంచి మే 11 వరకు శని 4వ స్థానంలో ఉంటాడు. ఈ కారణంగా మీకు సాధారణంగా ఉంటుంది. ఆగస్టు 2 నుంచి నవంబర్ 12వ తేదీ వరకు కొన్ని ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సప్తమ స్థానంలో గురుడి ప్రభావంతో మీ ప్రేమ సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. ఈ సమయంలో మీకు అనేక విజయాలు లభించవచ్చు. పాటించవలసిన పరిహారాలు ధనురాశి వారు కొత్త ఏడాదిలో శనివారం రోజున కాకులకు లేదా ఇతర పశువులకు ఆహారం తినిపించాలి. పేదలను గౌరవించి వారికి సేవలు చేయాలి. ప్రవహించే నీటిలో బార్లీని నైవేద్యంగా వదలాలి.